మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనము. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సర్వలోకము ఆయనను ఏం చేస్తుంది? కీర్తిస్తుంది, ఆయనకు నమస్కరిస్తుంది. ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మనుషులకు మనము నమస్కారం చేస్తాము, మనుషులను కీర్తిస్తూ ఉంటాం. కీర్తించడం అంటే పొగడడం. లోకంలో మనుషులని పొగుడుతూ ఉంటాం. ఈరోజు మనం బాగా గమనించినట్లయితే పొగిడేది ఎవరిని? మనకి ఏదన్నా మంచి చేసిన వారిని పొగుడుతారు. మనమందరం బాగా ఆలోచిస్తే ఎవరు కూడా మనకి మంచి చేసి ఉండరు, మనం పొగిడేవాళ్ళు. కానీ ఏం చేస్తూ ఉంటాం? పొగుడుతూ ఉంటాం, నమస్తే పెడుతూ ఉంటాం. కానీ నిన్ను సృష్టించినాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసము పరలోక రాజ్యాన్ని కలగజేసినాడు, నీ కోసము వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాడు. ఇటువంటి గొప్ప దేవునికి నువ్వు నమస్కరించకుండా, ఇటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు పొగడకుండా ఈ మనుష్యులను పొగిడితే, ఈ మనుష్యులకు నమస్కరిస్తే ఏమన్నా న్యాయం ఉన్నదా? ఒక్కసారన్నా ఆలోచించావా? ఒకసారి మనము బాగా ఆలోచిస్తే చాలా బాధలేస్తుంది. ఏమి చేయలేనటువంటి మనుషులకు నమస్కరిస్తున్నాం, వారిని కీర్తిస్తున్నాం. కానీ అన్నీ చేసినటువంటి దేవుణ్ణి మనం మర్చిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆశీర్వదింపబడకపోవడానికి గల కారణం ఏంటి? నమస్కరించాల్సిన వారికి నమస్కరించడం లేదు, కీర్తించాల్సిన వారిని కీర్తించడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఇప్పటికైనా తెలుసుకొని దేవునికి నమస్కరించు. సృష్టికర్తకి నమస్కరించు, సృష్టికి నమస్కరించవద్దు. సృష్టికర్తని నీవు కీర్తించు. సృష్టింపబడిన వాటిని నువ్వు కీర్తించకు. ఇప్పటికైనా తెలుసుకొని నీ జీవితాన్ని ఆశీర్వదించేటట్టు నువ్వు చేసుకుంటావని నేను నమ్ముతున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలమైన మేము నాన్న తండ్రి, తెలిసి తెలియక నాన్న తండ్రి ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం ప్రభు. అందులో భాగంగా నాన్న తండ్రి, మేము నాన్న తండ్రి మాకు అన్నీ ఇచ్చినటువంటి నిన్ను మర్చిపోయి ఏమీ ఇవ్వనటువంటి మనుషులను నమస్కరిస్తున్నాం, కీర్తిస్తున్నాం తండ్రి. ఇక నుంచి అలాగున కాకుండా అన్నీ ఇచ్చినటువంటి నిన్ను ప్రభు నమస్కరించి కీర్తించి మేమందరం కూడా నీ సన్నిధానంలో యథార్థవంతులుగా ఆశీర్వదింపబడడానికి కారకులుగా ఉంటామని యేసుక్రీస్తు నామములో నీవే మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.